హైదరాబాద్ నార్సింగ్ మై హోమ్ అవతార్ జంక్షన్ వద్ద ఇవాళ తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు తీవ్రంగా గాయపడ్డారు. కారులో అత్యంత వేగంగా వచ్చి టిప్పర్ను ఢీకొన్నారు. టిప్పర్ అదుపు తప్పి బోల్తా పడింది. కారులో చిక్కుకుపోయిన ముగ్గురిని అతి కష్టం మీద బయటకు తీసి హాస్పిటల్కి తరలించారు పోలీసులు. కారు అతివేగంగా వచ్చి టిప్పర్ను ఢీకొందని ప్రత్యక్ష సాక్షి చెప్తున్నారు. కారులోని వాళ్లు తాగుతున్నారా లేదా అన్నది తెలియదని అంటున్నారు. వీళ్ల ర్యాష్ డ్రైవింగ్ వల్లే ప్రమాదం జరిగిందని చెప్తున్నారు. ఈ జంక్షన్ లో సిగ్నల్స్ లేకపోవడము ప్రమాదానికి కారణమని అంటున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ఘటన తెల్లవారుజాము చోటు చేసుకుంది. నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మై హోమ్ అవతార్ సర్కిల్ వద్ద గచ్చిబౌలి నుండి టిప్పర్ లారీ వస్తుండగా TS 31 TA 6776 ఈ టిప్పర్ లారీని ఆపోజిట్ నుంచి అంటే నార్సింగ్ నుండి గచ్చిబౌలి వైపు వెళ్తుండగా మరొక కారు అత్యంత వేగంగా టిప్పర్ లారీని ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఇందులో ఇటు టిప్పర్ లారీ డ్రైవర్ తో పాటుగా కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు యువ ఇంజనీర్స్ కి తీవ్ర గాయాలయ్యాయి. వారిని ప్రస్తుతం ప్రైవేట్ హాస్పిటల్ షిఫ్ట్ చేశారు. అయితే నార్సింగ్ నుంచి టువర్డ్స్ గచ్చిబౌలికి వస్తున్న కారు ఏదైతే ఉందో అత్యంత వేగంగా ప్రయాణించడంతో పాటుగా కారు కంట్రోల్ కాకపోగా ఎదురుగా వస్తున్న టిప్పర్ లారీని ఢీకొట్టడంతో లోడ్ చేసుకుని టిప్పర్ లారీ వెళ్తున్న క్రమంలో ఒక్కసారిగా ఇక్కడ పోల్ కి ఢీకొని ఇటు సైడ్ బండరాలన్నీ కూడా నేలకొరిగాయి. అయితే ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురితో పాటు టిప్పర్ లారీకి కూడా తీవ్ర గాయాలైనట్టు తెలుస్తోంది. గంట పాటు శ్రమించి గాయపడ్డ వారిని కారులోంచి బయటికి తీశారు పోలీసులు. ఇక్కడ నుంచి ప్రైవేట్ హాస్పిటల్ షిఫ్ట్ చేశారు. అయితే గచ్చిబౌలి నుండి నార్సింగ్ మై హోమ్ అవతార్ మీదుగా ప్రయాణిస్తుండగా ఇటు టిప్పర్ లారీని ఎదురుగా వస్తున్న కారు అత్యంత వేగంగా నిర్లక్ష్యంగా ర్యాష్ డ్రైవింగ్ పాల్పడడం వల్ల ఈ ఘటన చోటు చేసుకుంది. టిప్పర్ లారీ ముందు భాగం అంతా కూడా నుజ్జు అయిపోయింది. అలాగే ఈ ఘటన తెల్లవారుజామున చోటు చేసుకున్నట్లుగా తెలుస్తుంది. అయితే మై హోమ్ అవతార్ వద్ద ఎక్కడైతే టిప్పర్ లారీ ఉందో TS 31 TA 6776 డ్రైవర్ సతీష్ పరిస్థితి కూడా విషమంగా ఉందంటూ తెలుస్తోంది. అలాగే ఈ టిప్పర్ లారీని అత్యంత వేగంగా వచ్చి ఢీకొన్న కారు TS 09 EQ 15112 ముగ్గురు పర్సన్స్ ఎవరైతే ఉన్నారో ముగ్గురు యువ ఇంజనీర్స్ కి తీవ్ర గాయాలే. అందులో సిరి అండ్ గౌతమ్ అలాగే సందీప్ గా ముగ్గురు తీవ్ర గాయాలైనట్లుగా తెలుస్తుంది. మనం చూడొచ్చు ఇది TS 31 TA 6776 టిప్పర్ లారీ మొత్తంగా ముందు భాగం అంతా కూడా నుజ్జు అయిపోయింది. ఒక్కసారిగా అత్యంత వేగంగా వచ్చిన కారు దీన్ని ఢీకొనడంతో లోడ్ తో వెళ్తున్న టిప్పర్ లారీ ఇక్కడ సిగ్నల్స్ ఉంది. సిగ్నల్ వద్ద ఢీకొని బండరాలన్నీ కూడా నేలకొరగా. అయితే మనతో మాట్లాడేందుకు స్థానికులు ఉన్నారు, వారితో ఇది ఎన్ని గంటలకు అయిందండి, ఎట్లా జరిగింది అసలు? ఇది యాక్చువల్గా మార్నింగ్ 4:30 5 o'clock మధ్యలో అయింది. జస్ట్ నేను ఇలా వెళ్తున్నాను, చూశాను ఎగ్జామ్ అయ్యేప్పుడు నేను ఇటు నుంచి వెళ్తున్నాను, ఆఫీస్ వెళ్తున్నాను. జస్ట్ ఆ టైంలో అయ్యింది, 4 to 5 మధ్యలో అయ్యింది. అంటే ఇందులో మొత్తం నలుగురికి గాయాలని తెలుస్తుంది. కార్లో ముగ్గురే ఉన్నారా ఇంకా అసలు? యాక్చువల్గా కార్లో అయితే ముగ్గురే ఉన్నారు, ఎక్కువ ఎవరు లేరు. అప్పటికి వాళ్ళు దిగేసేసరికి ఇక్కడ వచ్చి సిగ్నల్ పోల్ని గుద్దేసింది. తరచూ ఇక్కడ రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటూ ఉంటాయి చాలా వరకు కూడా. సో ఎట్లా ఉంటుంది అసలు ఇక్కడ? యాక్చువల్గా ఇక్కడ టిప్పర్స్ అయితే మార్నింగ్ టైంలో వస్తుంటాయి, మ్యాక్సిమం అప్పుడప్పుడు అవుతుంటాయి చిన్న డిస్టెన్సెస్. సిగ్నల్ ఏంటంటే ఇక్కడ సిగ్నల్ లేదు కాబట్టి ఇక అవతల నుంచి వెహికల్స్ వస్తుంటాయి కాబట్టి అనుకోకుండా కార్ డ్రైవింగ్ వాళ్ళు కొంచెం ర్యాష్ డ్రైవింగ్ రావడం వల్ల ఇవన్నీ ఇన్సిడెంట్స్ జరుగుతుంటాయి. సో కారు అత్యంత వేగంగా నిర్లక్ష్యంగా ర్యాష్ డ్రైవింగ్ పాల్పడడం, ఆ ఘటన సమయంలో కారు కూడా 120+ స్పీడ్ గా ఉండడం, కంట్రోల్ కాకపోవడం వల్లనే టిప్పర్ లారీని ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు ఇంజనీర్స్ తో పాటుగా టిప్పర్ లారీ డ్రైవర్ కూడా తీవ్ర గాయాలై నార్సింగ్ పోలీసులు కేసు నమోదు చేసుకుని ప్రస్తుతం దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇది లేటెస్ట్ అప్డేట్. స్టూడియో.